నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు వలగొట్టాలని. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. పత్రికా సమావేశాలకు కూడా ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి.